దేవుని నామమునకు స్తోత్రములండి. నాటి ధ్యానాంశము యోవేలు గ్రంథ ధ్యానాంశములండి. ఈ దినమున మొదటి అధ్యాయంలో ఒకటో వచనము. పెతూయేలు కుమారుడైన యోవేలు నాకు ప్రత్యక్షమైన యెహోవాకు అనున్నది ఈ గ్రంథమునకు శీర్షికగా తలంచవచ్చండి. యోవేలు దక్షిణ రాజ్యమైన యూదాకు ప్రవక్తగా పనిచేశాడు. యోవేలు ఏ కాలమందు నివసించాడో తెలుపబడలేదు. యోవాషు కాలమందు క్రీస్తుకు పూర్వం 835 నుండి 796 ప్రవచించాడని అనేక మంది నమ్మకమండి. కాలపరిమితికి అతీతమైన సందేశమును బట్టి యోవేలు గ్రంథ రచన కాలము అంతా ప్రధానము కాకపోవచ్చు. పాపము దేవుని తీర్పును తెస్తుంది. అయినను దేవుని న్యాయ తీర్పునందు దయ కూడా ఉంటుందండి. 1వ అధ్యాయము 2 నుంచి 20 వచనములలో ప్రవక్త యూదా జనాంగమును ఉద్దేశించి ఇలాంటి సంగతి మీ దినములలో గాని మీ పితరుల దినములలో గాని జరిగిందా అని 2వ వచనంలో ప్రజలను ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి మిడతల దండు కరువు కాటకములు గతంలో సంభవించినట్లు మీరు ఎరుగుదురా అని ప్రశ్నించుచున్నాడు. ఈ సంగతిని బిడ్డలకు తెలియచేయాలి. వారు తమ బిడ్డలకు వారు రాబో తరము వారికి తెలియచేతురని 3వ వచనం అండి. 1వ అధ్యాయం 3వ వచనంలో తెలియచేయబడింది. తల్లిదండ్రులు తాము అనుభవించిన విషయములను బిడ్డలకు తెలియచేయాలి. దేవుని ఆశ్చర్య కార్యములను తరతరములకు తెలియచేయడం ద్వారా మరిచిపోవటకు వీలు ఉండదని ఈ గ్రంథము తెలియజేస్తుందండి. 1వ అధ్యాయం 4వ వచనంలో గొంగళి పురుగులు, మిడతలు, పసర పురుగులు, చీడ పురుగుల గురించి ప్రస్తావించబడింది. ఇవి పంటలను నాశనం చేయు తెగుళ్ళు, పచ్చని పైరులను హరించి వేయు భయంకరమైన తెగుళ్ళు. మిడతలు తెగులు అనున్నది దేశమును నాశనం చేయుచు ఆక్రమించు సైన్యమును పోలి ఉంటుందండి. మిడతలు గొప్ప సంఖ్యలో సమకూడి 1వ అధ్యాయం 6వ వచనం ప్రకారం నేలకు కొద్ది అడుగుల పైన ఎగురుతూ సూర్యుని కాంతిని కూడా పడనీయకుండా చీకటి కమ్ముకున్నట్లు చేయును. 2వ అధ్యాయం 2వ వచనం ప్రకారం అని భూమిపైని వ్రాలి అక్కడ మొక్కలన్నిటి ఆకులు లేకుండా తుడిచివేయును, అనగా తినివేయును. 1వ అధ్యాయం 7 నుంచి 12 వచనం. వాటి మార్గములో నఖముఖముల పరుగులెత్తుతూ ఇండ్లలోనికి చొరబడను. 2వ అధ్యాయం 9వ వచనం ప్రకారం యోవేలు ప్రవక్త ఇచ్చిన పూర్తి వివరణను బట్టి తాను నిజముగా మిడతల దండును లేదా తెగులు సంభవించునని లేదా అది భూమిపైకి వచ్చిన సంఘటనను పురస్కరించుకొని తెలుపుచున్నాడని అనేకులు నమ్ముచున్నారు. మరికొంతమంది ఈ మిడతల సమూహము దేశమును ఆక్రమించడానికి వచ్చే సైన్యమునకు సూచనగా చెప్పబడిందని తలంచుచున్నారని. ఈ రెండింటిని ప్రవక్త ముందుగా దర్శించి ఉండవచ్చు. మిడతలు వినాశనమునకు చిహ్నము. యోవేలు ఈ సూచన ద్వారా దేవుడు యూదావారిని తమ పాపమును విషయమై శిక్షింపబోచున్నాడని హెచ్చరించుచున్నాడు. చీడ పీడ పురుగులు పంట పొలములలో పడి వాటిని నాశనం చేస్తావి. అదే విధముగా శత్రు సైన్యములు అవిధేయులైన యూదా వారిపైకి రాబోచున్నారని హెచ్చరిక చేయబడిందండి. ప్రవక్త మత్తులో ఉన్న 5వ వచనం 1వ అధ్యాయం 5వ వచనం దేవుని ప్రజలను మేల్కొలుపుచున్నాడు. ప్రవక్త మత్తులో ఉన్న దేవుని ప్రజలను మేల్కొలుపుచున్నాడని 1వ అధ్యాయం 5వ వచనం తెలియబడుతుందండి. వారు ద్రాక్షారసము పానం చేసి మత్తులో దేవునినే మర్చిపోయారట. ప్రజలు భౌతిక నైతిక జ్ఞానం నశించింది. అందువలన వారు పాపమునకు బానిసలైనారు. వినాశన కాలము ముంచుకు రాకముందే తెగులు వారిని క్షీణింపచేయకముందే మేల్కొని కన్నీటి ప్రార్థన చేయమని హెచ్చరించుచున్నాడండి యోవేలు. లేని ఎడల సర్వనాశనం చేయబడునని, చివరకు తాము మత్తుగా త్రాగు ద్రాక్ష చెట్లు సహితం నశించుకోనని హెచ్చరించాడు. కొత్త ద్రాక్షారసం త్రాగే అవకాశం ఉండదని మేల్కొనుమని హెచ్చరించుచున్నాడు. లెక్కలేని బలమైన జనాంగము 1వ అధ్యాయం 6వ వచనం ప్రకారం అనున్నది మిడతల దండును మరియు రానయ్యన శత్రు సైన్యమును సూచించుచున్నదండి. అవి ద్రాక్ష చెట్లను, అంజూరపు చెట్లను, ఒలివ చెట్లను నాశనం చేయను, అనగా యూదా జనులపైకి
రానయ్యున్న దైవ తీర్పును ప్రవక్త ప్రకటించాడు. అంగలార్చి ప్రార్థన చేయమని హెచ్చరిక చేశాడండి. చివరకు నైవేద్యము, పానార్పణములు యెహోవా మందిరంలోనికి రాకుండా నిలిచిపోయాయి. మిడతల తెగులు వలన పంటలు సర్వనాశనం గావించబడినాయండి. అందువలన దేవాలయంలో అర్పించుటకు నైవేద్యమునకు మంచి పిండి గాని, పానార్పణలకు ద్రాక్షారసం గాని అందుబాటులోనికి లేకపోయింది. అట్టి తీవ్రమైన కరువు సంభవించును. యాజకుల సహితము అంగలార్చుచున్నారని తెలుపుచున్నాడండి యోవేలు. పొలము, ధాన్యము, క్రొత్త ద్రాక్షారసము లేవు. 1:10 ప్రకారం పైరు చెడిపోటును చూచి సేద్యగాండ్రు అంగలార్చవలెను, రోదన చేసి ప్రార్థించవలెనని 1:11 తెలియజేస్తుంది. సకల ఫల వృక్షములు వాడిపోయినవి అని 1:12 తెలియజేస్తుందండి. నరులకు సంతోషం లేదు. యాజకులు, పరిచారకులు గోనెపట్ట కట్టుకుని అంగలార్చి రోదన చేసి ప్రార్థించమని 1:13 ప్రకారం సూచించబడినది. గోనెపట్ట విలాపములకు, సంతాపములకు సూచనండి. మరణ సందర్భమున, ఉపవాస సందర్భములలోనూ యూదులు ధరించెదరు. పశ్చాత్తాపమునకు సూచనగా ధరించుకుందురు. దేవుని సేవకులు సహితము దేవుని సన్నిధిలో పశ్చాత్తాపంతో ప్రార్థించవలనే హెచ్చరిక. ఉపవాస దినమును ప్రతిష్ఠించుడని 1:14 దేవుని సన్నిధిలో సకల జనులు కూడా ప్రార్థించడానికి పిలుపునిచ్చుచున్నాడండి యోవేలు. ఆహారం ఏమీ తీసుకొనకుండా వినయ మనస్కుతో దేవుని సన్నిధిలో ప్రార్థించడమే ఉపవాస ప్రార్థన. పాపము నిమిత్తమే పశ్చాత్తాపడుచు విరిగి నలిగిన మనస్సుతో ప్రార్థించాలండి. ప్రకృతి వైపరీత్యములు సంభవించినప్పుడు ప్రజలు ఉపవాస ప్రార్థన చేశారు. పశ్చాత్తాప హృదయములను దేవుని సన్నిధిలో బయలుపరచుటకు ఉపవాస ప్రార్థనలు చేశారండి. ఉదాహరణకు న్యాయాధిపతుల గ్రంథం 26 అధ్యాయం 26 ఒకటో రాజుల గ్రంథము 21 అధ్యాయం 27 ఎజ్రా గ్రంథం 8 అధ్యాయం 21 యోనా గ్రంథము 3 అధ్యాయం 5 ఇటు రీతిగా కొన్ని దేవుడు మొదటి దినమున కొన్ని హెచ్చరికలు, దానికి మనము ఏ విధముగా నమ్మిక కలిగి, విశ్వాసం కలిగి వాటి నుంచి తప్పించుకోవడం ఎట్లాగో నేర్పించినందుకు వేలాది స్తోత్రములండి. ఆమేన్.